వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి, పటాకులు కాల్చి సంబరాలు జరుపుకున్న గ్రామస్తులు. విశాఖలో ఇండియా ఫుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ సదస్సులో ప్రసంగించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం. వీరాభిమానిని కలిసిన మెగాస్టార్ చిరంజీవి. యూరియా కోసం కాంగ్రెస్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ముట్టడించిన రైతులు. ఇక వివరాలకు వెళ్తే, లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి, పటాకులు కాల్చి సంబరాలు జరుపుకున్న గ్రామస్తులు. కరీంనగర్ జిల్లా వీణవంక మండలం చల్లూరు గ్రామంలో కొత్తగా కట్టుకుంటున్న ఇంటికి నెంబర్ ఇవ్వడానికి ఒక వ్యక్తి దగ్గర 20,000 రూపాయల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి నాగరాజు. పంచాయతీ కార్యదర్శి నిత్యం లంచాలతో తమను పీడించాడని పటాకులు కాల్చి సంబరాలు జరుపుకున్న గ్రామస్తులు. భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరికను చేరుకొని ప్రవహిస్తున్న గోదావరి నీటి మట్టం. రాత్రి 7:22 మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేసిన భద్రాచలం సబ్ కలెక్టర్. మంగళగిరి మెయిన్ బజార్లో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో వినాయకుడికి 2.35 కోట్ల కరెన్సీ నోట్లతో ప్రత్యేకంగా అలంకరిస్తున్నారు. శుక్రవారం ఉదయం నుంచి ఈ పనులు ప్రారంభమయ్యాయి. సంఘ బాలాజీ గుప్తా యూత్ స్థానిక వ్యాపారుల సహకారంతో ఈ ఘననాథుడును సిద్ధం చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ వినూత్న అలంకరణ ప్రజలను విశేషంగా ఆకర్షిస్తుంది. ఇది వదిలేద్దాం, ఇక్కడ తీసేస్తాను. అరే రత్న ఇంకోటి ఇస్తే జాయిన్ చేసుకో. ఇస్తావాడికి చివరి చెప్పి నువ్వు ఒకటి అలా వెళ్ళండి కిందకి, ఒకటి ఇటు క్లిక్ చేయాలి. చేసుకో. మావాడు కష్టపడతాయి. పైకి వెళ్ళి గజమాలు తీసుకుపోయి వెళ్ళాలి. పై తాళం ఆడింది, అత్త దగ్గర ఉంది. ఆ తాళం తీసుకొని వెళ్ళి మా తాళ ఇదా
డేర్ డెవిల్ ఆపరేషన్ చేపట్టిన భారత ఆర్మీ పంజాబ్లోని గురుదాస్పూర్ ప్రాంతంలో వరదలు చిక్కుకుపోయిన 27 మందిని అత్యంత సాహసోపేతంగా ఎయిర్ లిఫ్ట్ చేసిన వాయుసేన జైపూర్ మండలంలోని వేలాల కిష్టపూర్ పౌనూరు గోదావరి ముంపు గ్రామాల ప్రజలను అప్రమత్తం చేయడానికి జైపూర్ పోలీస్ సిబ్బంది ఏఎస్ఐ బాలయ్య అజిత్ కృష్ణయ్య బ్లూకోట్ సిబ్బంది మరియు రెవెన్యూ శాఖ విద్యుత్ శాఖ వారు పాల్గొన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి ఇలాంటి సాయ సహకారాలు అవసరం కావాలన్న వారు డయల్ 100కి కాల్ చేసి సేవలు వినియోగించుకోవాలని తెలియజేశారు. చెట్టాలు ఉంటేనే బరాబర్ లేకుంటే కలవదు. పోలవరం ప్రాజెక్టును శుక్రవారం అంతర్జాతీయ నిపుణుల బృందం సందర్శించింది. సెప్టెంబర్ 1వ తేదీ వరకు వీరు పోలవరం ప్రాజెక్టులోని వివిధ నిర్మాణాలను పరిశీలిస్తారు. జలవనరుల శాఖ అధికారులు నిర్మాణ సంస్థల ప్రతినిధులతో సమీక్షలు నిర్వహించారు. అంతర్జాతీయ నిపుణుల వెంట కేంద్ర ప్రభుత్వ సంస్థల ప్రతినిధులు కూడా ఉన్నారు. పోలవరం ప్రాజెక్టులు జరుగుతున్న వివిధ నిర్మాణ పనులను పరిశీలించి జలవనరుల శాఖ అధికారులు నిర్మాణ సంస్థల ప్రతినిధులకు తగు సూచనలు సలహాలు ఈ బృందం ఇవ్వనుంది. అంతర్జాతీయ నిపుణులు రీసెర్చ్ డొన్నెల్లి జిఎస్ డిసికో డేవిడ్ బి పాల్ ప్రాజెక్టు నిర్మాణ పనులను పరిశీలించారు. గణనాథుడి ఆశీస్సులతో ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని జిల్లా కలెక్టర్ పి రంజిత్ భాష పేర్కొన్నారు. శనివారం కర్నూలు సమాచార శాఖ కార్యాలయం ప్రాంగణం ఏర్పాటు చేసిన ప్రాతికేయ గణపతిని జిల్లా కలెక్టర్ దర్శించుకుని ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడారు. గణనాథుని ఆశీర్వాదంతో ప్రజలందరూ ఆరోగ్యంగా ఆనందంగా సుఖ సంతోషాలతో ఉండాలని కోరారు. అదేవిధంగా జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలు విజయవంతంగా ముందుకు సాగాలని కలెక్టర్ ఆకాంక్షించారు. అనంతరం ప్రాతికేయ ఉత్సవ గణపతి సమితి సభ్యులు కలెక్టర్కి సన్మానం చేశారు. జిల్లా కలెక్టర్తో పాటు సమాచార పౌర సంబంధాల శాఖ ఉప సంచాలకులు కె జయమ్మ, దేవకాంత్, వడ్డే మోహన్, ప్రాతికేయ ఉత్సవ సమితి నాయకులు హే హరినాథ్ రెడ్డి, మంజునాథ్ యాదవ్, రామకృష్ణ వెంట సుబ్బయ్య, మధు, పరమేశ్ తదితరులు పాల్గొన్నారు.
अनंतर प्राणायाम विनियोगः ओम भूम ओम भोहां सुमहां महा ओम तस्वरेण्यं भर्गो दर्शनीमहि देवण प्रचोदयात्ममापः ओम मम अनुकोंडे उपात समस्त दुर्दक्ष द्वारा श्री परमेश्वर विद्यर्थम शुभे शुभेणमूर्ति आद्यम देवराज्य श्वेतवरागल्भस्तमंतरे कलिगे प्रयंपादे जंबू दिव्य पड़र्षे व्रतखंडे मेरो दक्षिण भाषा श्रीशैल शैश्यान विषय कृष्णा गोदावरी मध्य विषय कर्नूल नगर विषेदम कर्नूल जिला कलेक्टर काम्प्लेक्स प्रदेशे पात्रिकेय गणपति विनायक मंडप प्रदेशे इदं वासुरो वासविष्टानं श्री विश्वावसुनाम संवत्सरे उत्तरायणे वर्ष ऋतु भाद्रपद मासे शुक्लपक्षे इदं सप्तमी तिथौ इदं स्थिरवासरे शुभतिथौ शुभनक्षत्र शुभकरण एवं गुणविशेषविषयाणामिदं गोत्र होषा श्रीमान् रंजित भाषा नाम देश भानु नाम देश लतीशा नाम देश अनिशा नाम देश मम अनुकोंडि सा कुटुंबस्य क्षेमस्थैर्य धैर्य विजयैश्वर्य आरोग्यार्थं धर्मार्थकाम मोक्षत्रिफलपुरुषार्थसिद्ध्यर्थं शीघ्रमे मनोवाञ्छा फलसिद्ध्यर्थं सर्वदोष निवारणार्थं यदा ओम लक्ष्मी नारायणाभ्यं नमः वाणी हिरण्यगर्भाभ्यं नमः ओम वासुदेवताभ्यं नमः इष्टदेवताभ्यं कुलदेवताभ्यं नमः मातृदेवताभ्यं नमः ओम पितृदेवताभ्यं नमः ओम आचार्यदेवताभ्यं नमः ओम सर्वदेवताभ्यं नमः ओम ज्योतिर्प्रज्वालाय घण्टानादं कुरुष्वे आचम्य दोषप्रक्षालयामि ओम केशवा स्वाहा ओम नारायण स्वाहा ओम माधव स्वाहा भूशुद्धिः अनंतर प्राणायाम विनियोगः ओम भूम ओम भोहां सुमहां महा ओम तस्वरेण्यं भर्गोदकेन इदं नारिकेल्य फलोदकेन इदं नारिकेल्य पानीयं स्वपयामि ओश्वमयो भुवा ऊर्जे धरेदनमहेरणा वर्ण यज्ञोपवीतं च अक्षतान् समर्पयामि गन्धान् धारय समर्पयामि अलंकनार्थम् आभरणार्थम् अक्षतान् समर्पयामि अनुपुण्य ओम सुकारकाय नमः सिद्धिबुद्धिप्रदायकाय नमः मोदकप्रियाय नमः मूषिकवाहनाय नमः समस्त जगदाधाराय नमः रूपांतर दीपं दर्शयामि रूपदीपं गणसं अपर्णसं व्यासानं च उदानासं समानात् महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा ओम अगजानन पद्मार्कं गजानन महर्निशम् अनेकदन्तं भक्तानां एकदन्तम् उपास्महे ओम श्री महा ओम गणेशाय मंगलम गणध्यक्षाय मंगलम हेरंभाय मंगलम शूर्पकर्णाय मंगलम गौरीपुत्राय मंगलम विनायकाय मंगलम विघ्नराजाय मंगलम ओम सर्वमंगल मांगल्ये समर्पयामि। महाराज की जय। ఏడుకొండలవాడ గోవింద గోవింద, వెంకటారమణ గోవింద గోవింద, అనాథ రక్షక గోవింద గోవింద। एकदन्ताज्ञय वक्रतुण्डामि तन्नो दन्ति प्रचोदयात्। ओम श्री महागणपतिदेवताभ्यं मंत्रपुष्पं समर्पयामि। ओम ओम ज्ञानिकानि च पापानि जन्मान्तरकृतानि च तायदाय प्रणश्यन्ति रक्षणं पदे पदे पापहं पापकर्माणां पापत्मं पाप। महागणपति प्रसाद सिद्धिरस्तु। జీవనం ఇక్కడికి కొంచెం అంతారండి మంజన్న చూడు ఓకే వికారాబాద్ జిల్లా వికారాబాద్ మండలం కామారెడ్డిగూడలో హత్యకు గురైన స్వాతి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్సీ తీర్మాన్ వల్లన్న
కోసం కాంగ్రెస్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ముట్టడించిన రైతులు, అడ్డుకున్న పోలీసులను మద్దతివ్వమని కాళ్ళ మీద పడి వేడుకున్న యువకుడు. మహబాద్ జిల్లా కేంద్రంలో యూరియా కోసం ఎమ్మెల్యే డాక్టర్ మురళీ నాయక్ క్యాంప్ కార్యాలయం ముట్టడికి వచ్చిన రైతులు, అడ్డుకున్న పోలీసులు మీరు మమ్మల్ని ఆదుకోవాలని పోలీసుల కాళ్ళ మీద పడి వేడుకున్న రైతులు, ఎమ్మెల్యే బయటకు రావాలంటూ క్యాంప్ కార్యాలయం ఎదుట రైతుల ధర్నా. అది ఇక్కడ ఏం చేయలేదు జిల్లా పరిషత్ ఉద్యోగుల కార్యాలయంలో వినాయక చవితి పండుగ సందర్భంగా విగ్రహ ప్రతిష్ఠ. కర్నూలు నగరంలోని జిల్లా పరిషత్ కార్యాలయంలో వినాయక చవితి పండుగ సందర్భంగా వినాయక విగ్రహాన్ని జిల్లా పరిషత్ చైర్మన్ ఇచ్చారు. ఉద్యోగులు ప్రతిరోజు ఉదయము సాయంకాలము పూజలు చేస్తూ ప్రసాదం అందజేస్తున్నారు. बोला बोला गणेश महाराज के महाराज के बोला बोला गणेश महाराज के. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఈరోజు మనందరికీ తెలిసినటువంటి విషయమే, మరి ప్రపంచ నలుమూలల వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా వినాయక చవితి సందర్భంగా నవరాత్రులు జరుపుకుంటూ ఉన్నాం. మరి జిల్లా పరిషత్ ఆవరణలో మరి విగ్రహ దాత వచ్చేసి శ్రీ జిల్లా పరిషత్ చైర్మన్ అయినటువంటి పాపిరెడ్డి సార్ వారి ఆధ్వర్యంలో విగ్రహావిష్కరణ అనేటువంటిది జరిగింది. మొదటి రోజు వచ్చేసి ముఖ్య కార్యనిర్వహణాధికారి అయినటువంటి నాసారెడ్డి సార్ వారు, అదేవిధంగా ఉప ముఖ్య కార్యనిర్వహణాధికారి అయినటువంటి సుబ్బారెడ్డి సార్ వారి చేతుల మీదుగా, జిల్లా పరిషత్ యాజమాన్యం మొత్తం సిబ్బంది చేతుల మీదుగా ఈ విగ్రహాన్ని ఆవిష్కరిస్తూ తొలి పూజలు నిర్వహించడం అనేటువంటి జరిగింది. కాబట్టి ముఖ్యంగా ఏంటంటే, మనం దేశవ్యాప్తంగా వినాయక చవితి ఎందుకు జరుపుకుంటామంటే, ప్రపంచంలో ఎవరికైనా కానీ మనకి ఏ బాధలు వచ్చినప్పటికీ కూడా మొట్టమొదటిగా కొలిచేటువంటి దేవుడు ఎవరయ్యా అంటే వినాయకుడు. ఆ వినాయకుడిని కొలవడం వల్ల సర్వ ఆటంకాలు, ఏవైనా అనారోగ్య సమస్యలు కానీ, మనకు తెలియనటువంటి ఏవైనా బాధలు ఉన్నట్లయితే కూడా అవన్నీ తొలగిపోతాయనేటువంటి ఒక ఆచారము, సంస్కృతి, పెద్దలు చెప్పినటువంటి ఒక వినయ విధేయులతో చెప్పినటువంటి విషయం. కాబట్టి మన హిందూ సాంప్రదాయ ప్రకారంగా కులమతాలకు అతీతంగా దేశవ్యాప్తంగా ప్రపంచ నలుమూలలు కూడా జరుపుకునేటువంటి ఒక గొప్ప ఏకైక పండుగ ఏది అంటే మొట్టమొదటిగా గుర్తొచ్చేటువంటి పండుగ వినాయక చవితి అని చెప్పేసి చెప్పుకోవడం అనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి వినాయక చవితి అనేటువంటిది ఒక్కొక్క రోజు ఒక్కొక్క
పూజతోటి సత్కరించడం జరుగుతుంది. అంటే స్వామివారికి వడపప్పు అయితేనేముంది, పానకం అయితేనేముంది, వివిధ రకాలైనటువంటి పూజా ప్రసాదాలతోటి ప్రతి నిత్యము 2 పూటల ఉదయం సాయంకాలం పూట కొలవడం అనేటువంటి జరుగుతుంది. ఈ పూజా విధానంలోన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, పిల్లలకు పాటలు అయితేనేముంది, అదేవిధంగా దేవునికి సంబంధించినటువంటి పాటలు, అదేవిధంగా వినాయకునికి సంబంధించినటువంటి దేవుని విశేషాలంతా కూడా చెప్పడం అనేటువంటి జరుగుతుంది. మరి ఈ విగ్రహం యొక్క రూప విశేషాలు తీసుకున్నట్లయితే వినాయకునికి చీట లాంటి చెవులు ఉంటాయని చెప్పేసి అందరికీ తెలుసు. ఆ చెవుల యొక్క ప్రాముఖ్యత ఏంటంటే భక్తుల మొర వినడానికి ఉపయోగపడతాయి. అదేవిధంగా మానవుని యొక్క బంధ విముక్తి చేయడం అనేటువంటిది ఉపయోగపడుతుంది. ఏకదంతం ఎందుకు ఉంటుందంటే చెడును పోగొట్టుకొని మంచిని మాత్రమే నిలుపుకోవడానికి ఉపయోగపడుతుంది. అభయస్థం వచ్చేసి దేవుడు అభయస్థం ఇచ్చించుకుంటాం. ఎలుక యొక్క ప్రత్యేకత ఏంటంటే కోరికలకు చిహ్నం. అంటే మానవుని యొక్క జీవితం మనం పరిశీలించినట్లయితే కోరికలకు అంతం లేదు. అలాంటి కోరికలు ఎక్కువగా ఉండకూడదు. చిన్న చిన్న కోరికలు ఉండాలి. ఒకవేళ మంచి ఆశయంతో, గొప్ప ఆశయంతో ఉండాలి. అది మనం నెరవేర్చుకునేటువంటి కోరికలు మాత్రమే ఉండాలి. కానీ మానవునికి మనం నెరవేర్చుకోలేని కోరికలు కోరుకోకూడదు అని చెప్పేసి దాని యొక్క అర్థం అని చెప్పేసి తెలియజేస్తున్నాం. కాబట్టి పార్వతీ తనుడైనటువంటి గణేశుడు సర్వగణాలకు అధిపతి. వినాయకుడికి జగన్నాథగా స్వయంగా రూపకల్పినటువంటి చేసినటువంటి స్వామిగా ఉన్న ప్రత్యేకంగా హిందూ ధర్మ ప్రకారంగా మొట్టమొదటి దేవుడు. పెళ్లిళ్ళు అయితేనేముంది ప్రతి శుభకార్యానికి గణనాథుని లేకోకుండా ఏ పూజ జరగదని చెప్పేసి తెలియజేస్తున్నాం. ముఖ్యంగా సరస్వతీ దేవికి అంటే మనకు చిన్నపిల్లలకు బాగా విద్య అభ్యసించాలంటే మొట్టమొదటిసారిగా ఇక్కడ మనకు గణనాథుని స్మరించుకున్న తర్వాత సరస్వతీ దేవుని కొలిచి మనకు ఉన్నటువంటి టాలెంట్స్ అయితే ఉంది పిల్లలంతా కూడా డెవలప్మెంట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుందని చెప్పి తెలియజేస్తున్నాం. మరి సందర్భంగా మా జిల్లా పరిషత్ యాజమాన్య సిబ్బంది కూడా ప్రతిరోజు ఉదయం సాయంకాలము పూజలతోటి స్వామివారిని కొలుస్తున్నాం. అదేవిధంగా ఇంతకుముందు 2020లో కరోనా వచ్చినటువంటి టైంలోన అంతకుముందు పాత బిల్డింగ్లో నిర్మించడం అనేటువంటి జరుగుతుంది. కానీ కరోనా వచ్చిన తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల నిర్వహించుకోలేకపోయినాం. తర్వాత ఇక్కడ కొత్త బిల్డింగ్ ఏర్పాటు చేసిన తర్వాత 2025లో మరి ఖచ్చితంగా ఉండాలి. ఏవైనా ఉన్నట్లయితే దోష నివారణ మార్గం కోసం అని చెప్పేసి ప్రత్యేకంగా చైర్మన్ గారు ఈ విగ్రహాన్ని మాకు అంటే విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడానికి పర్మిషన్ ఇస్తూ సార్ వారే మాకు ఇక్కడ బహుకరించడం అనేది జరిగింది. కాబట్టి ముందు రాబోయేటువంటి రోజుల్లో కూడా ఇలాంటి కార్యక్రమం విజయవంతం చేస్తామని ఖచ్చితంగా అందరూ సహకరించాలని చెప్పేసి ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. జై బోలో గణేష్ మహారాజ్ కి, జై బోలో గణేష్ మహారాజ్ కి. నా పేరు ఆర్ తిరుమలేశ్వర రెడ్డి. ఇక్కడ జిల్లా ప్రజా పరిషత్లో నా టైపిస్ట్గా పనిచేస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్. అందరికీ మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. నల్గొండ జిల్లా దామరచెర్ల మండలం ఇర్కిగూడెం గ్రామంలో రోడ్డును కబ్జా చేసి ఇది నా స్థలం అంటూ దౌర్జన్యానికి పాల్పడుతున్న యాజమాన్యం. ఇర్కిగూడ గ్రామం కొన్ని శతాబ్దాలుగా నాగరికతతో వెలిసిన గ్రామం. ఇటువంటి గ్రామానికి రోడ్డు లేదని దౌర్జన్యానికి పాల్పడుతూ అక్రమంగా మైనింగ్ కార్యకలాపాలు చేస్తూ ప్రభుత్వం అసైడ్ భూములు మరియు రిజర్వ్ ఫారెస్ట్ భూములు కబ్జాలు చేసి అక్రమ మైనింగ్ కు పాల్పడుతున్న యాజమాన్యాలు చూసి చూడనట్టు సంబంధిత ప్రభుత్వ యంత్రాంగం స్థానికులు ప్రశ్నిస్తే భయాందోళనకు గురిచేస్తున్న యాజమాన్యం. ఇప్పుడు ఇది హైవే కదా, ఏ హైవే పట్టాలండే బాబు, ఇది పట్టాలంటే ఎందుకు ఇచ్చిన గవర్నమెంట్ కి రాసి సిమెంట్ ఫ్యాక్టరీ వాళ్ళకి ఇచ్చినాం. మరి మా ఊరు లెడ్బాల్ ఇరుకుడం, మా ఊరు లెడ్బాలా అదా అదే వస్తుంది. ఇది ఎవరి ల్యాండ్ ఏందో అన్ని వస్తాయి రికార్డు తీస్తే. తెలిసే మాట్లాడు, తెలియదు చెప్పుడు అర్థమైందా? సరే, పూర్తిగా డీటెయిల్స్ తెలుసుకొని ఎక్కడికైనా వచ్చినప్పుడు మాట్లాడేటప్పుడు డ్యామేజ్ చేసావనుకో, పూర్తిగా డ్యామేజ్ చేసి ఏమవుతుంది? ఇది పబ్లిక్ ఇష్యూ. నువ్వు పక్కన బైపాస్ ఇది పక్కన బైపాస్ తీసినావు. స్కూల్ పిల్లలు పోతారు, అది స్కిడ్ అవుతుంది, డౌన్ అయి పడుతుంది. పరిస్థితి ఏంది? వైర్లు చెప్పేది నువ్వు, వైర్లు కిందకున్నాయి. ఆ వైర్ బస్ కాంతది. నేను పుట్టి పెరిగింది ఈ ఊరండి. ఏం తెలిసే? నీ ఇష్టం వచ్చినట్టు అది తోడుకొని నువ్వు ఎద్దడుకొని ఎక్కడి నుంచి వచ్చింది నీకు? నువ్వు తీసుకోర్రా చూపి. ఏం పబ్లిక్? ఇది పబ్లిక్ రోడ్, ఇది పబ్లిక్ రోడ్, ఇది హైవే, ఇది హైవే. ఇది హైవే అంటే వాహనాలు పోయేదాన్ని హైవే అంటారు. నేషనల్ హైవే అంటే అది వేరు. ఏంటిది హైవే అంటే? ఏంది? వాహనాలు పోవటానికి ప్రయాణించేదాన్ని. ఆ బోర్డు తెలుసు, అది తెలుసు, అన్ని తెలుసు నీకు. ఇండియా సిమెంట్ కి ఎక్కడ లేదు ఇది. ఇండియా సిమెంట్ ఓన్లీ లీజ్, గవర్నమెంట్ ల్యాండ్ అంటే పబ్లిక్ ల్యాండ్, పబ్లిక్ ప్రాపర్టీ. చదువుకో, నాకు తెలుసు. నేను ఒక న్యూస్ రిపోర్టర్, నాకు తెలుసు మొత్తం.
నువ్వు చదువుకొని అన్ని అద్దెలు కట్టుకొని చేసుకొని మొత్తం రెడీ అద్దెలు ఎవడు కట్టుకుండు తెలుసులే. హైవే రోడ్ అంట. నువ్వు ఇది తీయ, నువ్వు గోనాలు తీ, నువ్వు తీ ఇప్పుడు అంటున్నా. నువ్వు తీసేది సరే, నువ్వు తీ. నీ ఇంటికి వచ్చేవాళ్ళు చేస్తే తప్పు లేదు, నీకు సంబంధించిన ప్రాపర్టీ జరగొడితే తప్పు లేదు, గవర్నమెంట్కి సంబంధించి గవర్నమెంట్ వాళ్ళ పర్మిషన్ తీసుకుపోతే తప్పు. అంతేగాని పట్టాలంటే నా పట్టాలండి, నీ పట్టాలంట. ఇక మొత్తం ఇదంతా నాది అనలేదు. ఇక రిజర్వ్ ఫారెస్ట్ కబ్జా చేసి మా తెలియదు అనుకోవడం ఏంది? నేను నీకు తెలుసా పోనీ? నీకు తెలుసా పోనీ? మరి అయిపోయా. మరి తెలియదు అన్నప్పుడు నీకు తెలుసా నువ్వని అట్ట అడుగుతావు? నీకు మరి నాకు తెలియదు, నీకే తెలుసా? నాకు తెలియదు, మరి నీ పట్టా నీ భూమి అన్నప్పుడు నీకు తెలియపోతే ఎట్టవుతుంది? ఎవరు అమ్మారు? ఎవరు అమ్మారు చెప్పు. నీ భూమి నీకే తెలియదా? మరి చెప్పు. వెంకటరెడ్డి పుట్టూరు నర్సిరెడ్డి. సరేలే, ఆ నర్సిరెడ్డి పుట్టూరు నర్సిరెడ్డి వాళ్ళంతా ఎక్కడోళ్ళు? ఏం చేస్తావు? నీకు ఏమి తెలుసు తెలియదు నాకు తెలియదు, తెలిస్తే నీకు తెలిసి అర్థమైందా? బాబు హైవే అంట, ఇదంతా రిజర్వ్ ఫారెస్ట్ అంట. కూడా మాట్లాడట కూడా మాట్లాడు బాబు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.